జనసేన పార్టీ కనుక లేకపోయిన రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 60-40లుగా పంచుకుంటా ఉన్నారు ఈ రోజున మన ఆర్థిక అభివృద్ధిని. 60% అధికార పక్షానికి 40% ప్రతిపక్షానికి అని చెప్పి చేస్తుంటే మరి నిజంగా చిత్తూరు హై రోడ్డు సమస్య కానీ ఉంటే చట్టసభల్లో వైసీపీ నాయకులు చట్టసభలో ప్రశ్నించాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని అడగాలి, ఎందుకింత చిత్తూరు జిల్లా హై రోడ్డుకి ఎందుకింత అన్యాయం జరుగుతుందని. మనం కానీ లేకుండా కానీ ఉంటే ఈ రోజున ఎవరికి న్యాయం జరిగేది కాదు. ఈ రోజున ఆపారు, దానికి జనసేనను చూసే భయపడి ఆపారు. జనసేన తాలూకు యువరక్తం చూసి భయపడి ఆపారు. ఓట్లు పోతాయేమో అని చెప్పి భయపడి ఆగారు. జనసేన మీ అందరికీ తెలుసు, 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు పోటీ చేయలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఒక ఐపీఎస్ చదవడానికి, ఒక కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకోవడానికి, ఒక టీచర్కి వెళ్ళాలి అంటే ఎగ్జామ్స్ రాయాలి, అనుభవం రావాలి. ఒక ఉద్యోగానికి అంత కష్టపడాలంత నేర్చుకోవాలంటే ఇన్ని కోట్ల కుటుంబాలని ముందుకు తీసుకెళ్లే రాజకీయాల్లో ఉండాలి అంటే చాలా అనుభవం కావాలి. ఈ రోజున ఆ అనుభవమే నన్ను 2009లో పోటీ చేయనివ్వలేదు. నిజంగా ఆ రోజు కానీ పోటీ చేసినిచ్చుంటే ఈ రోజున జనసేన కాకపోయినా కానీ ఆ రోజు పొలిటికల్ పార్టీ ప్రస్థానం ఈ రోజున ప్రభుత్వంలో కూర్చునేది ఉండేది. మంచి అవకాశం మిస్ అయ్యాం ఒకసారి. ఒకటే చెప్పాను, మన కర్నూలులో కానీ కడపలో కానీ ఈ వారసత్వ కుటుంబాలకి తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి ఈరోజు పిల్లల దాకా ఈ వారసత్వ కుటుంబాల పల్లకీలు మోసి 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 భుజాలు కందులు కట్టినాయి, భుజాలు వరుసుకుపోయినాయి. పల్లకీలు మోయటం ఆపుదాం. వీరి పల్లకీలు మోస్తే ఏం చేశారు? మన చిత్తూరు హై రోడ్ని కొట్టేస్తారు. అడిగేవాళ్ళు చట్టసభలో ఎవరు ఉండరు. నేనున్నాను మీ అందరికీ, జనసేన ఉంది మీ అందరికీ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీ అందరికీ.